కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న రాష్ట్ర సర్కార్ ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేకంగా స్కీమ్లను అమలు చేస్తోంది. ఇక 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించిన ప్రభుత్వం 344 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసింది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి మహిళలు మరింత ఆర్థికంగా ఎదిగేందుకు భరోసా కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ప్రతి నియోజకవర్గంలో మహిళల విజయం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాల అంశాలపై పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. మహిళా శక్తి సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబురాల తరహాలో అన్ని నియోజకవర్గాల్లో వేడుకలు జరిగాయి. ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమాలు మహిళల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు భరోసా కల్పించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ప్రత్యేక గౌరవాన్నిస్తూ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యతిస్తోంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందేందుకు పలు కార్యక్రమాలు చేస్తోంది. మహిళా శక్తి సంబరాల్లో మహిళల కోసం 344 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలిచ్చింది. సంబరాల్లో చెక్కుల పంపిణీ చేసి మరింత ఆత్మధైర్యాన్ని పెంపొందించారు మంత్రులు. 510 మంది బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా, 5474 మంది మహిళలకు బీమా చెక్కులను అందజేసింది రేవంత్ సర్కార్. మహిళల్లో మరింత భరోసా కల్పిస్తూ నిర్వహించిన సంబరాలు నాగర్ కర్నూల్లో సీఎం సభతో ముగిశాయి.